ఎన్ని మారినా ఏది మారకపోయినా నువ్వు మారినంత వరకు నీ జీవితంలో విజయం రావడానికి ఆస్కారం ఏర్పడదు. వాస్తవానికి ఒకప్పుడు 2016వ సంవత్సరంలో చూసుకుంటే ఒక ఇంట్లో ఫంక్షన్ హాల్ కాబట్టి గుర్తొచ్చింది నాకు ఇది. ఈ 2016వ సంవత్సరంలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే, ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతూ ఉంది. బంధువులందరూ వచ్చారు, పెళ్లి జరుగుతూ ఉంది. కిచెన్లో గ్యాస్ స్టవ్ కూడా ఉంది, కానీ చేతిలో డబ్బులు లేవు. అప్పుడు ఎందుకు అనంటే డిమానిటైజేషన్ జరిగినప్పుడు అన్ని నోట్లు బంద్ పెట్టేశాం మనము. అప్పుడు డబ్బులు లేకుండా అయిపోయాయి, ఎవరి దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే 2016 నుంచి 2021 సంవత్సరం వరకు వస్తే 2021 సంవత్సరంలో మళ్ళీ అదే ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది. డబ్బులు బాగా ఉన్నాయి, సిలిండర్లు కూడా ఉన్నాయి. కానీ ఏం జరిగింది అనంటే కూర్చోవడానికి ఎవరు రాలే అతిథులు. ఎందుకు అనంటే కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా ద్వారా ఎవరూ రాలేదు అక్కడికి. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే ఇది 2026 ఈ మార్చి నెలలో ఎన్ని జరిగాయో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కసారి మనం ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే, మనల్ని మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తే ప్రతి సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, అరే ఏం చేయాలి, అసలు నేను ఏం చేస్తే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటే నువ్వు ఏం చేయకుండా ఉంటే అద్భుతంగా ముందుకోవచ్చు. అరే ఏం చేయకుండా ఉంటే ఎట్లా ముందుకు పోవచ్చు సార్ అని అంటే ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయకూడదనే విషయం నీకు చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకు అనంటే నీ గురించి